ఒక అమ్మాయి ఉంది, ప్రియురాలుగా ఉందనే విషయం భార్యకు తెలుసా? ఆ విషయం మనం స్పష్టంగా ప్రస్తుతానికైతే చెప్పలేం. అయితే డెలివరీకి వెళ్ళిన అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాది కాలం పుట్టింట్లో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఏడాది కాలంగా పుట్టింట్లో ఆమె ఉన్నారంటే ఈ అంశం కూడా ఒక చర్చ జరిగి ఉండొచ్చు. ఆ కారణంగా ఇటు భార్యాభర్తల మీద స్పర్ధలు రావచ్చు, లేక ఇతర అంశాలు కూడా ఈ కారణంగా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇది మనం ఆల్మోస్ట్ మార్చి ఎండింగ్కి వచ్చాం. డిసెంబర్ 31 వచ్చిందంటే 3 నెలల క్రితం నుంచి కూడా ఆమెకు మౌనికకు రవీంద్రకు మధ్య సంబంధాలు ఉన్నాయి. అయితే డెలివరీకి వెళ్ళిన భార్య ఏడాది కాలం రాలేదంటే బహుశా మౌనిక ఈ విషయం ఆమెకు చెప్పిందా, దాని కారణంగానే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందా, ఆ ఘర్షణ నేపథ్యాన్ని ఈ రకంగా హత్య జరిగిందా అనే విషయం కూడా అనుమానాలు వ్యక్తమై, అయితే మనకున్న సమాచారం బట్టి ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా పూర్తిగా మనం నిర్ధారించలేము. వాళ్ళిద్దరు కూడా ఘర్షణ తర్వాతే అప్పటికప్పుడు అతను హత్య చేసి ఆ తర్వాత హత్యకు సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, ఆ మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేసి ఉండొచ్చు అని మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక స్పష్టమైన సమాచారం మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే మనకి స్పష్టంగా ఉన్న అంశాలు అంటే అక్కడ ఉన్న స్థానికుల మాటలు బట్టి, అలాగే కొందరు పోలీసులు, అలాగే వారి కుటుంబ సభ్యులు కొందరు ఇచ్చి మనం సేకరించిన సమాచారం బట్టి ఎవరైతే మౌనిక ఉన్నారో, మౌనిక రకరకాల ఈవెంట్స్ సంబంధించి ఈవెంట్ హోస్ట్ గా వెళ్తుంటారు. అలాగే తాజాగా చూసుకుంటే ఒక ప్రైవేట్ బ్యాంక్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా పనిచేస్తున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన రవీంద్రతో సన్నిహిత సంబంధాలు కొనసాగడంతోనే ఈ రకమైన హత్యకు దారి తీసినట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నిందితుడు డబ్బులు విషయంపై మా వాగ్వాదం జరగడం, అలాగే దానికి సంబంధించి ఆమె బ్లాక్ మెయిల్ చేసిందని కూడా చెప్పినప్పుడు చెప్తున్నారు. అయితే నిజంగా ఆ రకమైన పరిస్థితి వచ్చినట్లయితే బ్యాంక్ లావాదేవీలు ఇద్దరి మధ్య జరిగాయా, ఏ రకంగా అతను డబ్బులు ఇచ్చాడు, ముఖ్యంగా ఫోన్ పే ద్వారా చేశాడా, ఇలాంటి అంశాలు కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మనకున్న సమాచారం బట్టి దాదాపు 3 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఆ ట్రాన్సాక్షన్ ఇతర అంశాలు జరిగిందా, ఇతర కారణాల వల్ల జరిగిందా అనే అంశంపై కూడా పోలీసుల విచారణ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో ఒక సాక్ష్యాలతో పోలీసుల సమాచారం బట్టి మనం ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా వివరాలు అందించే అవకాశం ఉంటుంది మనకి. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు. సో మొత్తంగా మౌనికని తన ఇంటికి పిలిచి, నిన్నే వచ్చింది మౌనిక, చాలా దారుణంగా మౌనికని హతమార్చడమే కాకుండా తన శరీర భాగాల్ని వేరు చేసి ఫ్రిడ్జ్లో ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత తన తలను తీసుకెళ్లి దారపాలెం దగ్గర పడేశారంట. సో పోలీసులకి తనే కన్ఫ్యూజ్ చేశాడు వచ్చి కూడా ఇలా జరిగిందని చెప్పి. కత్తి ఎక్కడ తీసుకొచ్చా అని పోలీసులు అడిగితే ముందుగా డీమార్ట్కి వెళ్ళాలో అక్కడ దొరక్కపోవడంతో ఇన్స్టామార్ట్లో బుక్ చేశాను కత్తి అని చెప్పి కూడా రవీంద్ర చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు విశాఖలో ఇదే హాట్ టాపిక్. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇంటి ఓనర్తో ఆర్టీవీ మాట్లాడించింది. ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి ఓనర్ ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆ ఓనర్ ఏం మాట్లాడాడో చూద్దాం. నేవీ జాబు నేను ప్లాట్ కొని ఫస్ట్ రెంట్కి దిగాడు అతను. నేను టూలెట్ బోర్డు పైన పెట్టాను. పైన పెడితే తర్వాత మాకేంటంటే కింద పార్కింగ్ లో ఎక్కువ పరిచయం అవుతాడు అతను నేవీలో వచ్చేస్తాడు రవీంద్ర గారు. సంవత్సరం అయింది అతని దగ్గరకు వచ్చి, సంవత్సరం అతని దగ్గరకు వచ్చి సంవత్సరం అయితే ఫ్యామిలీతో వచ్చాడు. 1 year తర్వాత మన 6 or 7 months అవుతుంది. వాళ్ళ వైఫ్ డెలివరీకి వెళ్ళింది. వాళ్ళ వైఫ్ డెలివరీకి వెళ్ళిన తర్వాత పులి ఒకడే ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు అప్పుడప్పుడు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు. నేను సడన్ గా 8 o'clock ఇద్దరు వాళ్ళ తమ్ముడు, బ్రదర్, ఇద్దరు పోలీసు మన గాజువాక కాప్స్ వచ్చారట. వచ్చిన తర్వాత ఇంటి చుట్టూరు తిరుగుతుందంటే మా అబ్బాయి ఎవరు మీరు అని అడిగాడు. పక్కనే ఉన్న మా అబ్బాయి అడిగితే మేము గాజువాక నుంచి వచ్చాము, అదే చిన్న ఇన్సిడెంట్ జరిగింది, లోపలికి వెళ్ళాలి, కీ ఏమైనా ఉందా మీ దగ్గర అని చెప్పి వాళ్ళ కిటికీల్లోంచి తొంగు చూడడం చేస్తారట. మీరు అలా చేయకండి అని చెప్పి నాకు ఫోన్ చేశాడు మా అబ్బాయి. నేను 8కి ఆఫీస్లో ఉన్నాను. నేను 8కి వచ్చాను. వచ్చిన తర్వాత నేను అడిగాను ఎందుకు వచ్చారు మీరు అంటే, ఇలా గాజువాక నుంచి సీఏ గారు చేయరని పాల్సార్ దగ్గర పంపించారు మిమ్మల్ని అంటే అవునండి అన్నారు. సరే విషయం ఏంటని అడిగాను. అడిగితే ఇలాగ ఏదో అన్నాడట. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తుంటే అటువంటిది ఏమీ లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పాడట ఇంట్లో ఉందని చెప్పేసి. సో అందుకే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ కార్పెంటర్ని పిలిపించాం. కార్పెంటర్ పిలిపించిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవ్వలేదు. అప్పుడు వాళ్ళ బ్రదర్ చిన్న దేవుడి కిటికీ ఉంటే ఆ కిటికీ లోపలికి వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూసినప్పటికి అంత నీట్ గా ఉంది, బ్లడ్ మార్క్స్ కానీ అంత చాలా నీట్ గా ఉంది అంటే మేము ఊపిరి పీల్చుకున్నాం అమ్మాయి అని చెప్పేసి. అయినా పోలీసులకి డౌట్ వాళ్ళకి వచ్చి
కింద పెట్టి ఉంటే ఆ పెట్టిలో చూస్తే బ్లాక్ పాలిథిన్ లో కొన్ని పార్ట్స్ కనిపించాయి. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టారన్నా, ఫ్రిడ్జ్ లో పెట్టారా లేకపోతే ఎట్లా ఉంది? ఎప్పుడైతే నేనైతే పెట్లో చూసానో నేను ఇంకా తట్టుకోలేకపోయాను. పక్కనే ఉంటున్నాను కదా, ఇది ఎప్పుడు జరిగింది తట్టుకోలేకపోయాను కదా. ఇంకా నేను అంటే ఇంకా వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందని నేను బయటకు వచ్చాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంది అని చెప్పేసి తర్వాత వెనకాల వెళ్ళిన అందరూ చెప్తున్నారు. అంటే మీ పక్క నైబర్ కదా, సహజంగా అట్లాగా అతని బిహేవియర్ ఎప్పుడైనా అంటే పొద్దుట్లు ఎట్లాంటి ఉంటాయి, ఇంత ఘోరంగా మనుషుల్ని కట్ చేసి ఇలాంటి బిహేవియర్ అతనిలో ఎప్పుడైనా చూసారు? లేదు, చాలా డిగ్నిటీగా ఉండేవాడు. పొద్దున్న జిమ్కి వెళ్ళడం ఆయన చేసుకునేవాడు. మాకు పెద్ద ఎప్పుడు తన మా వైపు ఇలా హెడ్పడి ఎప్పుడు తిప్పేవాడు కాదు. రావడం, లోపలికి వెళ్ళిపోవడం, డ్యూటీకి వెళ్ళిపోవడం అంతే. కానీ ఎప్పుడు టీవీ సౌండ్ కూడా ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వినిపించి తెలియదు మాకు. ఇప్పుడు అమ్మాయి ఎప్పుడైనా రావడం అలాగే ఎప్పుడైనా ఉంది సార్? ఇట్లా ఎప్పుడైనా మీరు చూడకపోవచ్చు డ్యూటీలో మీ వైఫ్ గానే? మా వైఫ్ అయితే లాస్ట్ 31st నైట్ తను ఇక్కడ బయట చేసుకుంటుంటే ఒక అమ్మాయి వెళ్ళడం చూసాను అని చెప్పి నాకు తర్వాత చెప్పింది. ఒకసారి చూస్తుందంట మా వైఫ్. 31st నైట్ మిడ్ నైట్ బయట ఆడవాళ్ళు ముగ్గులు వేసుకుంటారు కదా, అప్పుడు ఒకసారి చూసాను అని చెప్పింది. వాళ్ళ వైఫ్ ఎట్లా ఉండే ఎలా ఉండదు నేచురల్ వైఫ్ ప్లాట్ అని చెప్పి ప్లాట్కి దిగాడు. సేమ్ 29/3/25లోనే దిగాడండి. ఇప్పటికి 1 year అయింది. సొంత ఊరు ఎక్కడని అడిగాను, రాజాం అని చెప్పాడు. నాకు రాత్రి 9:15కి అతను పిలిచాడు, మన పక్కన 101 ఆయన, మీ ఇంటికి పోలీసులు వచ్చారు, మీ ప్లాట్కి ఒకసారి రండి మీరంటే వచ్చి చూశాను. అప్పటికి పోలీసులు వచ్చి ఉన్నారు. పగల కొడతామంటే ఏమైంది సార్ ఏంటంటే ఇలాగా లోపల బాడీ ఉందంటారంటే పగల కొట్టడానికి ట్రై చేశారు. గ్రిల్స్ కొట్టి లోపలికి వెళ్ళి డోర్ తీశారు. చూసేసరికి ఉన్నాయంటారు, ఉంది బాడీ అన్నారు. అంతే సార్, అంతవరకు. ఆన్లైన్ పేమెంట్ సార్. మధ్య మధ్యలో వచ్చి చూస్తుండేవాడిని సార్ నేను. వాళ్ళ వైపుని తెలుసు సార్ నాకు. వాళ్ళ వైపు డెలివరీకి అనేసి వెళ్ళింది పాప.